నమస్కారం నమస్కారం. నేను రఘునందన్ అండి, తెలంగాణ బాల హక్కుల సంక్షేమ సంఘం కోకానిగా. చెప్పండి. తెలంగాణ రాష్ట్రం కోసం మనం అనేక ఉద్యమాలు చేశాం. మీరు జయశంకర్ గారు అనేక మంది స్ఫూర్తివంతమైనటువంటి మీ యొక్క ఉపన్యాసాలు, రైటింగ్స్ ద్వారా సమాజానికి మేల్కొల్పారు. కానీ ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత నిధులు నీళ్లు నియామకాల కోసం మనం పోరాటము, నిధులు నీళ్లు విషయం పక్కన పెడితే నియామకాలు మాత్రం అసలు జరగలేదు. నిరుద్యోగులు మొత్తం వాళ్ళ ఆవేదన చెప్తున్నారు. ఈ పరిస్థితులలో మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఆ కర్తవ్యం ఏంటిది అనేది మీరు తెలియజెప్పాలని చెప్పి ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమానికి చేసింది కూడా అదే. వీ హ్యావ్ బిల్టప్ పబ్లిక్ ఒపీనియన్ అండి. అదొక గొప్ప ప్రక్రియ మనం చేయగలిగింది. ఎంత అంటే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సమస్యలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని మనం ఒక చాటి చెప్పగలిగినాం. మనకు వరల్డ్ వైడ్గా మనకు సపోర్ట్ వచ్చింది. ఒపీనియన్ బిల్డింగ్ ఒకటే డెమోక్రసీలో సమాధానం సార్. సో వీ హ్యావ్ టు బిల్డ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్ ఆఫ్ ది పీపుల్ దట్ వీ డోంట్ హ్యావ్ అవర్ జాబ్స్ అనే విషయం మనం చెప్పాలంటే అదొకటే మార్గం అని నా అభిప్రాయం. విశ్వేశ్వర గారు నమస్కారం. మాట్లాడతారా అన్న? తిన్నాము, నిజంగానే చాలా వివరాలు చెప్పిండ్రు, తెలివని చెప్పిండ్రు ఆర్టీఐ గురించి ఎస్పెషలీ. అయితే ఈ సందర్భంగా ఇప్పుడు అక్కడ లద్దాఖ్లో చైనా ట్రాన్స్గ్రెషన్ జరుగుతుంది. ఆ సందర్భంగా ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు ప్రశ్నలు అడిగారు ప్రభుత్వాన్ని, ఇంకా ప్రత్యేకంగా ప్రైమ్ మినిస్టర్ గారిని, హోమ్ మినిస్టర్ గారిని. ఈ సందర్భంగా ఇటువంటి ప్రశ్నలు అడిగితే అది యాంటీ నేషనల్ అంటే కొన్ని ఉండొచ్చు ప్రశ్నలు, కొన్ని జవాబులు రాలేమేమో, ఎందుకంటే అవి స్ట్రాటజిక్ ఉండొచ్చు, డిఫెన్స్ సెన్సిటివ్ ఉండొచ్చు. మీరు ఎంతవరకు ఆ ప్రశ్నలకు హద్దులు ఉండొచ్చా, ఉండాలనా, లేకుంటే ఏమంటే ఆ ప్రశ్నలు అడగవచ్చా? ప్రశ్నలు అడిగినంత వరకు అడిగినందుకు మనం యాంటీ నేషనల్ అని మనం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక పేరు వాళ్ళు తీసుకొస్తున్నారు. అయితే నా ప్రశ్న ఏంటంటే దీనికి ఏమైనా హద్దులు ఉన్నాయా? ఎటువంటి ప్రశ్నలు అడగవచ్చు, ఎటువంటి ప్రశ్నలు అడగచాలవు అని. ఓకే సార్, విశ్వేశ్వర రెడ్డి గారు, ఒక సమస్య ఏమొచ్చిందంటే ఈ దేశంలో ఆర్టీఐ క్వశ్చన్స్ వేసినందుకు సెడిషన్ కేసులు పెడుతున్నారు, విమర్శించినందుకు సెడిషన్ కేసులు పెడుతున్నారు, సిఐఏ చట్టాన్ని వ్యతిరేకించినందుకు సెడిషన్ కేసులు పెట్టున్న బెయిల్ కూడా ఇవ్వట్లేదు. వాడికి టెర్రరిస్ట్కి బెయిల్ ఇచ్చారు, ఇద్దరు సిఐఏ ప్రొటెస్టర్స్కి బెయిల్ ఇవ్వలేదు. ఇవన్నీ ఏమవుతుందంటే మన ప్రశ్న ఎంత పవర్ఫుల్లో చెప్పే సంఘటనలు ఇవి, భయపడాల్సిన సంఘటనలు కాదు. మీ ప్రశ్నకి భయపడుతుందన్నమాట ప్రభుత్వం, అంత పవర్ఫుల్ ప్రశ్న ఇది. కనుక నేనేమంటానంటే మీరు ప్రశ్నలు వేయండి, మీరు ఒక డజన్ ప్రశ్నలు మీకుంటే డజన్ ప్రశ్నలు వేయండి, అందులో జాతి వ్యతిరేకమైన ప్రశ్న ఏదైనా ఉంటే దానికి జవాబు ఇవ్వకండి, దేశ రక్షణను వెల్లడించే ప్రశ్న ఏదైనా ఉంటే దానికి జవాబు ఇవ్వకండి, పట్టించుకోకండి. కానీ మిగతా 8 ప్రశ్నలు దేశానికి సంబంధించిన ప్రశ్నలే కదా. కాంగ్రెస్ వాళ్ళు అడిగినా ఇంకెవరు అడిగినా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చెప్పి తీరాలండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక ప్రశ్న, ఇప్పుడు మన సైనికులు చైనాలో ప్రవేశించారా, చైనా సైనికులు మన దేశంలో ప్రవేశించారా, వాస్తవాదైన రేఖను దాటింది వాళ్ళ మనమా? ఇదొక ప్రశ్న అండి. ఈ ప్రశ్న అడిగే అధికారం ప్రతి పౌరుడికి ఉందండి. ఈ ప్రశ్నకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉందండి. మీరు జయశంకర్, మన జయశంకర్ గారి పేరే ఉన్న మంత్రి గారు ఒక ఆయన ఉన్నాడు ఢిల్లీలో. ఇవాళ ఇద్దరిని తలుచుకోవాలి మనం, ఈ జయశంకర్ గారిని ఇక్కడ, ఆ జయశంకర్ గారిని అక్కడ. ఎందుకంటే ఆయన అంతకుముందు చొరబడ్డారు, మన ప్రాంతంలోకి చొరబడి మన వాళ్ళని కొట్టారు అని ఆయన చెప్పాడు. ఎవరు? మన విదేశాంగ సహాయ మంత్రి జయశంకర్. మరి ఇవాళ వచ్చి నువ్వు వాళ్ళు రాలేదు అని అంటే ఈ రెండిట్లో ఏది నిజమో చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉందండి. అది ఆర్టీఐ కింద ఎవరైనా అడిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆర్టీఐ కింద అడగండి, జవాబు ఇచ్చినా ఇవ్వకపోయినా అడగడమే ఒక కావలసిన అభిప్రాయ నిర్మాణాన్ని చేసే ఒక చైతన్యవంతమైన ఘట్టం అవుతుందండి. మీరు అడుగుతూనే ఉండాలి. ఐ అప్రిషియేట్ యూ పీపుల్, దోస్ హూ క్వశ్చన్ అబౌట్ దిస్, ఐ అప్రిషియేట్ అండి. అడుగుతూనే అడుగుదాం, జవాబులు ఇచ్చినా ఇవ్వకపోయినా అడుగుదాం. థ్యాంక్ యూ. ఇంకెవరు అడుగుతున్నారు? అడగండి సార్. చాట్లో అడిగారా? ఆ చాట్లో ఎవరైనా చూసి చెప్తారా? మీరు చాట్లో అడిగింది మీరు నోట్తో అడగండి, మేము చూసే బదులు ఎందుకు మీరు అడిగే? పర్వాలేదు చెప్పండి. చాట్
ఆయన చెప్తే సరిపోతుంది కదా అంటున్నా చెప్తాను. మీరు చెప్పండి సార్, ఇప్పుడు అడుగుతున్నాగా మళ్ళీ చాట్ ఎందుకు, చాటు మాట ఎందుకు చెప్పండి, చెప్పండి అడగండి అడగండి సార్. ఓకే, చాటే ఓపెన్ చేయాలా? సరే, ఎక్కడ ఉంది సార్ చాట్? మన ల్యాప్ పక్కన సార్ నాకు కనపట్టలేదండి, చాట్ ఓపెన్ కావట్లేదు. మీరు చెప్పండి, మీరే అడగండి సార్. నా దగ్గర ఎవరు లేరండి మాట్లాడింది. సార్ ఒక్క ప్రశ్న సుధాకర్ అడగండి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఈ ఎలక్ట్రిసిటీ చట్టం ఏ మేరకు హలో. కేంద్రానికి నమస్తే సార్. శ్రీధర్ గారు చెప్తే సార్ సోమశేఖర్ సార్, సంగారెడ్డి నుండి. చెప్పండి సోమశేఖర్ గారు. కోదండరావు గారు, నేను ఈ ప్రశ్న విని మీకు జవాబిస్తాను. ఓకే. మీ ప్రశ్న వేస్తారా, నేను జవాబు ఇవ్వనా? సోమశేఖర్ గారు సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫ్రమ్ టీపీటీ ఆఫ్ సంగారెడ్డి. వెల్కమ్ అండి, చెప్పండి. సార్ ఒక క్వశ్చన్ ఏంటంటే సార్, ఒక సందేహం సార్, వినిపిస్తుందా సార్? వినిపిస్తోందండి, మేము ఎదురు చూస్తున్నాం, మీరు ప్రశ్నిస్తారు. వినపడుతోంది, చెప్పండి, అడగండి. తెలంగాణ ఉద్యమంలో మంది పార్టిసిపేట్ చేసింది కదా సార్. అవును. చేసిన అనంతరము మనమంతా ఈ టీఆర్ఎస్ పార్టీకి వెనుక ఉండి, ఉద్యమ పార్టీ కదా వెనుక ఉండి మనం సపోర్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వెనకాల మీలాంటి మేధావులందరూ కూడా మీరు మధ్యలో మ్యూట్ చేసేసారు, ఇప్పుడు చెప్పండి మళ్ళీ. సార్ మమ్మల్ని అందరినీ ఉద్యమం సైడ్ నడిపించిన అనంతరం మేము మా శక్తియుక్తులను కూడా మేము కూడా క్రోడీకరించి అందరం ఉద్యమంలో పాల్గొంటాం కదా. మరి ఈరోజు మనం కోరుకున్న తెలంగాణలో ఈరోజు చాలా అన్యాయం జరుగుతుంది, ఒక నియంతృత్వ పాలన జరుగుతుంది. మరి మన వాళ్ళందరినీ ఏకంగా మళ్ళీ మీరు మ్యూట్ చేశారు, మళ్ళీ అన్మ్యూట్ చేయండి. వెళ్ళకూడదని అడుగుతున్నాం సార్. మీ ఇంపార్టెంట్ ప్రశ్న మీరు వేసే సమయానికి అది మ్యూట్ అయిపోయింది. మీ ఏమన్నారు లాస్ట్ పార్ట్ చెప్పండి. మరో ఉద్యమం ఎందుకు లేవనెత్తొద్దు అంటున్నాం సార్. మరో ఉద్యమం ఎందుకు లేవనెత్తొద్దు అంటే వద్దని నేను ఏం అనడం లేదు. ప్రజా ఉద్యమం రావాలి, అవసరమైతే విప్లవం దిశగా వెళ్ళాలి సార్. ఏమిటి సార్, డెమోక్రసీలో ఎన్నికలతోటి ఉద్యమం, ప్రజాస్వామ్య నిర్మాణ ఉద్యమం ఆగదు, ఎన్నికలతో మొదలవుతుంది. తెలంగాణ కూడా ఉద్యమము తెలంగాణ ఏర్పాటుతో ఆగకూడదు, ఆ తర్వాత కూడా నడవాలి. మీకు అమెరికాలో ఏమంటారంటే, వీ హ్యావ్ ఎలెక్టెడ్ బట్ వీ కెనాట్ కీప్ సైలెంట్, వీ షుడ్ కీప్ అబ్జర్వింగ్. మీరు ఏం చేస్తున్నారో మేము అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి 5 ఏళ్ళు. మీరు మళ్ళీ 5 ఏళ్ళకి వచ్చి మీరు చెప్పి మీరు మేనిఫెస్టో చేశారు ఇలా చెప్పేదాకా మేము ఎదురు చూడం. రోజు మీరు చేసే పని మేము చూస్తాము, రోజు మిమ్మల్ని ప్రశ్నిస్తాము అని అమెరికాలో వాళ్ళు ఒక యాక్టివ్ గ్రూప్స్ వాళ్ళు వెస్టర్న్ కంట్రీస్లో అంటారు. మనం కూడా అంతే, ఎన్నికైంది కదా వాడికి టైం ఇద్దాము, 6 నెలలు 7 నెలలు, 2 సార్లు 2 సార్లు కదా 3 సార్లు ఎలక్ట్ చేద్దాం, ఇట్లా కాదు. ఎలక్ట్ అయిన తర్వాత నువ్వు చేస్తున్న పనులను బట్టి నిన్ను జడ్జి చేయాలి, నేను చేసి నువ్వేం చేస్తున్నావు అని అడగాలి. ఆ అడగడం అనేదే ప్రజాస్వామ్యం అండి. ఇప్పటిదాకా నేను మాట్లాడింది కూడా అదే. యూ హ్యావ్ టు క్వశ్చన్. మీరు ఉద్యమాలు నిర్మించారా అది మీ ఆలోచన, కానీ ఫస్ట్ రేజ్ ది క్వశ్చన్స్. ఈ నిర్ణయం తప్పు, ఈ పని చేయలేదు అని అడుగుతూనే ఉండాలి. దట్స్ వాట్ ఐ కన్సిడర్ యాజ్ ఎడ్యుకేషన్. కోదండరామ్ సార్ కరెక్ట్గా ఒక ప్రశ్న లేవనెత్తారు, అది ఎలక్ట్రిసిటీ చట్టం. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఒక విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వంలో 1 నేషన్ 1 రేషన్, 1 నేషన్ 1 లాంగ్వేజ్ అని ఇటువంటి నినాదాలు చాలా మనసుకు హత్తుకునే నినాదాలు లేవదీస్తున్నారు. ఒకరోజు 1 నేషన్ 1 పార్టీ అని కూడా అంటారు. 1 నేషన్ 1 పార్టీ అన్న తర్వాత ఇక మనకు మిగతా వాడికి ఏం పని ఉండదు. అయితే అట్లా అనకుండా మనం చూసుకోవాలి. 1 నేషన్ 1 రేషన్ కార్డు కరెక్ట్ కాదు. ఎందుకంటే నా రేషన్ కార్డు అవసరాలు నాకుంటాయి, నీ రేషన్ అవసరాలు నీకుంటాయి. నాకు గోధుమ రొట్టె తినమంటే నేను తినను, ఇక్కడ అన్నమే తింటాను. మళ్ళీ ఢిల్లీలో వాడికి అన్నం పెడతా అంటే వాడు తినడు. కనుక ఈ 1 రేషన్ ఇటువంటి పిచ్చి మాటలన్నీ పక్కన పెట్టాలండి. ఒక ప్రాక్టికల్ అప్రోచ్ ఉండాలి. అట్లాగే 1 నేషన్ 1 ఎలక్ట్రిసిటీ కూడా కాదండి, కరెక్ట్ కాదండి. గ్రిడ్ ఉండాలి, గ్రిడ్ ఉంది, ఆల్రెడీ ఉంది, నేషనల్ గ్రిడ్ ఉంది. రాష్ట్ర అవసరాలకు పోను మిగిలిన ఎలక్ట్రిసిటీని నేషనల్ గ్రిడ్లో పెట్టుకుంటారు. నేషనల్ గ్రిడ్లోంచి అందరూ మళ్ళీ పంచుకుంటారు, ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి అమ్ముకుంటున్నాం. ఇప్పుడు మీకు జ్ఞాపకం ఉందో లేదు, తెలంగాణ వచ్చిన మొదట్లో కొంత ఎలక్ట్రిసిటీ కొనుక్కున్నాము.
అట్లా మనం సమృద్ధమయ్యి తర్వాత అమ్ముకునే పరిస్థితి కూడా వచ్చాం. అట్లా ఎలక్ట్రిసిటీ అనేది ఒక ఇంధనం అనేది ఒక ఆదాయ వనరును వాడుకొని ఆదాయాలు పెంచుకొని పక్కవాడికి కూడా సప్లై చేసే స్వయం ప్రతిపత్తి కలిగిన అధికారాలు ఉండాలి రాష్ట్రానికి. వాటిని తీసేసుకొని మొత్తం కేంద్రమే చూస్తుంది, ఎలక్ట్రిసిటీ అన్ని కేంద్రమే చూస్తుంది అంటే ఎట్లా అండి? చేయలేరు కదా వాళ్ళు. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఈస్ కంప్లీట్లీ అగేన్స్ట్ ఫెడరల్ కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇట్ విల్ టేక్ అవే ది రైట్స్ ఆఫ్ స్టేట్స్ అండి. అది మనం ఖచ్చితంగా అపోజ్ చేయాల్సిన బిల్లు. ఇంకెవరున్నారండి మాట్లాడేవాడు? ఎవరు మాట్లాడేవాడు ఉంటే దే కెన్ అన్మ్యూట్ అండ్ దే కెన్ ఆస్క్ క్వశ్చన్స్. సతీష్ రెడ్డి గారు అడగండి. సార్ నమస్కారం సార్. నమస్కారం. అడగండి సార్. శ్రీధర్ గారు అడగండి, వింటున్నా, అడగండి. హలో. ఎస్, అడిగేసేయండి, ప్రశ్న అడిగేసేయండి, వినపడుతుంది. ఓహో, మైక్ అన్మ్యూట్ అయితే చూడండి ఒకసారి. సార్ వినిపిస్తుందా సార్? మీ మాట వినపడుతుంది. మీ మాట వినపడుతుంది, చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలపైన రాష్ట్రాలపైన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కూడా కాదని ఒక పెత్తనం చేసేటటువంటి దిశగా వెళ్తుంది. అవును. అయితే రాష్ట్ర స్థాయిలో కూడా చాలా విచిత్రంగా ఏంటంటే స్థానిక ప్రభుత్వాల దగ్గరకు వచ్చేసరికి కేంద్రం ఎటువంటి వైఖరిని అయితే ప్రదర్శిస్తుందో రాష్ట్రాల పట్ల, సరిగ్గా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్థానిక సంస్థల విషయంలో కూడా అటువంటి వైఖరినే ప్రదర్శిస్తుంది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిధులు అది బదలాయింపు లేదు, పోగా అన్ని కేంద్రం అంటే తమ మధ్య ఉంచుకునేటటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. అవునండి. అంటే కేంద్రాన్ని ప్రశ్నించడం ఎట్లాగో ఇక్కడ రాష్ట్రాన్ని కూడా స్థానిక సంస్థలను ప్రశ్నించడం కూడా అంతే రాజ్యాంగబద్ధమని. అవును, అబ్సల్యూట్లీ అండి, మీరు చాలా కరెక్ట్ చెప్పారు. ఫెడరల్ అంటే 3 లెవెల్స్ అండి. 3 లెవెల్ ఫెడరలిజం మన ఇండియా. 3 లెవెల్ అంటే ఒకటి లోకల్ బాడీస్, స్టేట్ బాడీస్, సెంట్రల్ బాడీ అండి. ఇది ఫెడరలిజం. అందుకే మీకు ఆ 74th, 75th అమెండ్మెంట్లో కూడా ఈ ఫెడరలిజాన్ని రూరల్ ఏరియాస్ కూడా విస్తరింపజేయడం కోసమే స్థానిక సంస్థలకి స్వయం ప్రతిపత్తి కలిగించే ఒక ఎన్నికల విధానాన్ని ఏర్పాటు చేశారు. మీకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఈ మధ్య జరిగింది ఇది, ఈ స్థానిక సంస్థల స్వతంత్ర లక్షణాన్ని దెబ్బతీసే స్టెప్స్ అని అందుకే అంటున్నారండి. అక్కడ వివాదమే అది ఎక్కడైనా అంతే. మీకు కేంద్రం రాష్ట్రాలను ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నదో రాష్ట్రం స్థానిక సంస్థలను అట్లా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు మీ ఎలక్ట్రిసిటీ చట్టము, తర్వాత ఈ నదుల చట్టము, అడవుల చట్టం కూడా ఇవేం చేస్తున్నాయో తెలిసిన, గ్రామ సభకు ఉండే స్వతంత్రమైన అధికారాలను హరించి ప్యారలల్గా వేరే అధికారుల కమిటీలను ఏర్పాటు చేస్తున్నాయి. పౌరసత్వ చట్టం కూడా అటువంటిదే. ఒక్క రాష్ట్రమే, కేంద్రము రాష్ట్రము కలిసి స్వతంత్రంగా ఉండవలసిన స్థానిక సంస్థల అధికారాలను కూడా హరిస్తున్నాయి. కేంద్రం చట్టాల ద్వారా, రాష్ట్రం ఎన్నికలు జరిపించకపోవడం ద్వారా, ఇంకా వేరే చర్యల ద్వారా చేస్తున్నారండి. ఫెడరలిజానికి 3 స్థాయిల్లో ముప్పు ఉందండి. 3 స్థాయిల్లో. వీ షుడ్ క్వశ్చన్ దిస్. యు ఆర్ రేజ్డ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. 100% కరెక్ట్ మీరు చెప్పింది. హలో. ఎస్ అన్నా, నేను భాస్కర్ మాట్లాడుతున్నా, జిల్లా జేసీ చైర్మన్ నిజామాబాద్. ఓకే. ఇప్పుడు ఈ విద్యా వైవిధ్యం అనేది, రవాణా అనేది నష్టం వచ్చిన ప్రభుత్వమే భరించాలి. అవి ప్రజలకు సంబంధించినవి కాబట్టి ఖచ్చితంగా వాటిని నడపాలి. ఆ విధంగా కాకుండా ఇప్పుడు కరోనా వచ్చిన వాళ్ళనే వాళ్ళ జేబుల నుండి డబ్బులు పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తున్నారు. అది ఎంత మటుకు సమంజసం? తర్వాత ప్రభుత్వమే చెప్పడం జరిగింది, ఒక్కొక్క వ్యక్తికి 3,50,000 రూపాయలు మేము ఖర్చు చేస్తున్నామని. మరి ఆ విధంగా చెప్పినప్పుడు మరి అదే అమౌంట్ ప్రైవేట్ హాస్పిటల్కు ప్రభుత్వం పేమెంట్ చేసి వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కదా. మళ్ళీ చెప్పిన దాని ప్రకారం మీ మొదటి ప్రశ్నకి రెండో ప్రశ్న విరుద్ధం సార్. మీ మొదటి ప్రశ్నకు రెండో ప్రశ్న విరుద్ధం. ప్రభుత్వము విద్య వైద్య టోటల్గా వాళ్లే చేయాలండి. ప్రైవేట్ హాస్పిటల్స్కి ప్రభుత్వం డబ్బు ఇవ్వడం అనేది ప్రభుత్వం చేసే వైద్యం అన్నారు. దాన్ని ప్రభుత్వ ధనాన్ని ప్రైవేటీకరణ చేయడం అంటారు దాన్ని. అది నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను సార్. అది ప్రైవేట్ స్కూల్స్కి డబ్బులు ఇవ్వడం ఇవి కరెక్ట్ కాదు. గవర్నమెంట్
గవర్నమెంట్ సొంతంగా హాస్పిటల్స్ నడపాలి, గవర్నమెంట్ సొంతంగా విద్యాశాలను నిర్వహించాలి. విద్యా వైద్యం తప్ప మిగతాయన్ని ప్రైవేట్ చేసుకోమనండి, మనకు అక్కర్లేదు. ఇప్పుడు నేననేది ఏంటంటే వీళ్ళు సుప్రీంకోర్టు అడిగింది ఏంటంటే ప్రభుత్వ స్థలాలు ఏ హాస్పిటల్ తీసుకున్నాయి, ప్రభుత్వ రేటు ప్రకారం ఏ ఇది కరెక్ట్ మాట, కరెక్ట్ మాట. ఇది ట్రీట్మెంట్ ఎందుకు ఇస్తున్నారు అని అడిగితే వీళ్ళు ఒక రేటు ఫిక్స్ చేసింది. ఈ టెస్ట్కు 2200 దానికి ఇంత దీనికి ఇంత అని ఫిక్స్ చేసింది. అవి మనం ఎందుకు చెల్లించుకోవాలి? మరి గవర్నమెంట్ చెప్తుంది 3,50,000 మేము ఒక్కొక్క వ్యక్తి మీద ఖర్చు చేస్తున్నామని. మరి చేస్తున్నామని చెప్పినప్పుడు మీరు అర్జెంటుగా మీరు ఏం చేయాలంటే, మిత్రమా మీ ప్రశ్న కరెక్ట్. మీరు అర్జెంటుగా ఏం చేయాలంటే ఈ 3,60,000 మంది 60,000 రూపాయలు ఒక్కొక్క మనిషి మీద ఎట్లా ఖర్చు చేస్తున్నారో డీటెయిల్స్ ఇవ్వమని ఆర్టీఐ కింద ముందు సవాల్ వేయండి, ప్రశ్న వేయండి. ఒకటి. రెండు, మీరు అడిగింది కూడా అడగండి, మేమెందుకు కట్టుకోవాలి, ఈ 4,500 ఎందుకు ఇవ్వాలండి? కరోనా ఉందో లేదో టెస్ట్ చేయడానికి 4,500 ఖర్చు అవుతుందని ఎవరు చెప్పారండి? ఏ లెక్క మీద ఈ ఖర్చు వచ్చిందండి? ఆ స్ప్లిట్ చేయమని అడగాలి కదా, అడిగారండి ఎవరైనా? హౌ ఈస్ దట్ యూ అరైవ్డ్ ఎట్ 4,500 చెప్పమనండి. మొన్న ఒక ఢిల్లీలో ఈ పీపీఈను మాస్కులు ఉంటాయి కదా, చైనా నుంచి పీపీఈలు మాస్కులని 160 రూపాయలకు వాళ్ళు తయారు చేస్తున్నారు, మన దేశానికి 220 రూపాయలకు పంపిస్తున్నారు. అది ఒక ఏజెంట్ చెన్నైలో ఉన్నాడు, వాడు 660 రూపాయలకు అమ్ముతున్నాడు. ఎవరికి? ఐసీఎంఆర్కి. ఇంకొకటి ఎవడో 550కి అమ్ముతున్నాడని వాళ్ళిద్దరి మధ్య వాళ్ళు కోర్టుకు పోతారు, ఢిల్లీ హైకోర్టుకి. ఢిల్లీ హైకోర్టు షాక్ అయిపోయింది. ఏమనంటే 160 రూపాయలకి చైనాలో తయారయ్యే ఒక పీపీఈ మనం 220 రూపాయలకు వాడు మనకు అమ్మితే వాడు ఏదో లాభం కోసం చేశాడని అనుకోవచ్చు. 220 రూపాయల పీపీని 660కి ఐసీఎంఆర్ ఎట్లా అమ్ముతుందండి అని అడిగి ఇందులో కుంభకోణం ఉంది, ఎంక్వైరీ చేయమన్నాడు. అట్లాగైనా నాకు మీ 4,500లో కుంభకోణం ఉందని అనిపిస్తుంది, 2,300లో కూడా కుంభకోణం ఉందని అనిపిస్తుంది. మనం అడగాలి కదా సార్, 200 పే చేయాలనడం కాదు, ముందు 200 ఎట్లా అయిందో చెప్పమనాలి, ఈ ప్రభుత్వం చెప్పాలి. థ్యాంక్ యూ సార్. సార్ నేను ఈ రైతుల విషయంలో సార్, రైతు బంధు, రైతు బీమా అని చెప్పేసి పెట్టారు కదా. రైతు బీమా అనేసి దాదాపు 60 లక్షల రైతులకు రైతు బీమా చేశారు. దాదాపుగా అడుగుతున్నాడు ఒక ప్రశ్న, 2,000 మందికి కూడా రైతు బీమా ఇప్పటికి ఇవ్వలేదు, అంటే అధికారికంగా వచ్చిన లెక్కలు. కానీ రైతు బీమా పేరు మీద బీమా చేసే అడుగుతున్నాడు రైతు బీమా చేసేటువంటి సంస్థలకి కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మనం రిటర్న్ తీసుకున్నటువంటి చూసుకుంటే వాళ్ళకి 5-5 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చినాయి, 100 కోట్లు కూడా లేవు. కానీ మనము గవర్నమెంట్ నుంచి వెళ్ళి రైతు బీమా సంస్థలకు ఇచ్చినటువంటి దాదాపుగా ఇప్పటికీ 2,500 కోట్ల రూపాయలు రైతు బీమా పేరు మీద ఏ కంపెనీలు అయితే ఉంటాయో ఆ కంపెనీలకు ఇవ్వడం జరిగింది. ఇవి డైరెక్ట్గా ఎవరైతే చనిపోయిన రైతు ఉంటారో గవర్నమెంట్ త్రూయే ఇవ్వచ్చు కదా. ఇది కరెక్ట్ సూచన. ఇది మీరు గవర్నమెంట్ ఒక ఇస్తున్న ప్రతి డబ్బు ఒక ప్రైవేటు వ్యవస్థకి ఇవ్వడం అనేది మిడిల్ మెన్ని క్రియేట్ చేయడమే అవుతుంది. ఇందులో అనేక గందరగోళాలు ఉండే అవకాశం ఉంది. కనుక నేరుగా మీకు అకౌంట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేరుగా ఏ రైతుకైతే మీరు బీమా ఇవ్వదలుచుకున్నారో ఆ రైతు అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేయాలనేది కరెక్ట్ డిమాండ్. అది చేయాలని మనం అడగాలి. మరి ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు అవి జనానికి సరిగ్గా చేరేట్టు చూసుకోవాలి. మా మిత్రులు అడిగారు ఒక ప్రశ్న, రైతుకు సహాయం చేసేందుకు చట్టాలు ఏమైనా ఉంటాయా? ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి సార్, పాజిటివ్ వెల్ఫేర్ మెజర్స్ చేయడానికి చట్టాలు ఉండవు, వాళ్ళు చేయాలంతే. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది అవి రైట్స్ కావు, అవి జనరల్ రైట్స్ కావు, కానీ గవర్నమెంట్ డ్యూటీస్ అవి. ప్రభుత్వ బాధ్యతలను డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో రాశారు. ఆ బాధ్యతలను ఆ ప్రభుత్వం నిర్వహించాలి. అది ఎట్లా నిర్వహించాలని చట్టంలో ఉండదని వాళ్ళే రాసుకుంటారు కదా చట్టాల్లో. కనుక ఆ చట్టాలు ఉండి కూడా అప్పుడు ప్రయోజనం లేదు. కనుకనే నువ్వేం చేయాలంటే కరెక్ట్గా డబ్బు ప్రజలకి చేరేట్టు మీ పథకాల ప్రయోజనాలు చేరడానికి సరైన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదనే ఉంటుంది. అయితే ఏం చేస్తారంటే కుంభకోణాలకి అనువుగా కొన్ని రహస్యాలు పాటిస్తారు. ఆ రహస్యాలను మనం ఆర్టీఐ ద్వారా ఛేదించాలి. ఛేదిస్తే ఈ ప్రయోజనాలు నిజంగా జనానికి అందుతాయి. అక్కడే ఆర్టీఐ గొప్పతనం. అడగండి సార్. మన సీఎం కేసీఆర్ గారు రైతులకు
ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఒక్కటి మనం ఇంకో ప్రశ్న అడుగుతున్నాం, చెప్పండి ఏమని అడిగారు? ఒక్క నిమిషం చెప్తా, ఒక్క నిమిషం వినిపిస్తాను, చెప్పండి. మీరు మీ ప్రశ్న విన్నాను అయ్యా, మీ ప్రశ్న విన్నాను, ఇంకెవరో అడుగుతున్నారు, ఒక్క నిమిషం ఆగండి. కానీ మన ఇండియా ఏంటంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కింద సార్, మన ఫస్ట్ 5 year ప్లాన్ కూడా మనం అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ కాబట్టి మనకు క్రాప్ చాలా వస్తుంది కదా సార్. మనం అలా ఇండస్ట్రీస్ మనమే ఎందుకు స్టార్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేయలేము? ప్లస్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కంపెనీస్ ఎందుకు స్టార్ట్ చేయలేదు సార్? డైలీ మనం చూసుకుంటుంటే గవర్నమెంట్ కంపెనీస్ క్లోజ్ అప్ అవుతుంది. ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ కానీ వేరే పీడియాలు ఇవన్నీ ఉన్నాయి నడుస్తున్నాయి, కానీ ఇప్పుడు ఆర్టీసీ కానీ వేరే అన్ని షట్ డౌన్ అవుతున్నాయి కదా సార్. అలా గవర్నమెంట్ ఒక్క నిమిషం ఏమైనా సెక్షన్స్ ఉంటాయా? సో అలా మనమే ఎక్స్పోర్ట్ చేసే పొజిషన్ పోతే ఇండియా రూపీ వాల్యూ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం మనం చైనా మీద డిపెండెంట్ కాకుండా ఉంటుంది కదా సార్. ఏమండి, మీరు మీ ఆలోచన చాలా కామన్ సెన్స్కి సంబంధించిన కరెక్ట్ ఆలోచన. అయితే మనకుంది ఈ ఆలోచన, కానీ పరిపాలన చేస్తున్న వాళ్ళకి లేకపోతే నాకు ఆశ్చర్యంగా ఉంది. అది కదా కామన్ సెన్స్ అనేది, కామన్ మ్యాన్కి ఉండాలి, లీడర్కి కాస్త ఇంకెక్కువ ఉండాలి. లేకపోవడం వల్ల ఈ సమస్యలు వచ్చినాయండి. ఇవాళ మనం 70% మనం చైనా ఉత్పత్తుల మీద ఆధారపడి ఉన్నాము. ఇవాళ చాలా అందంగా ఒక కవిత్వం రాసినట్టు చైనా వస్తువులు బహిష్కరించాలంటే నేను కూడా ఎస్తనే అంట, కానీ ఎవరు బహిష్కరిస్తారు? ఎవరు బహిష్కరిస్తే మీ దగ్గర వస్తువులు ఉన్నాయా? తెలియదు. అయితే ఇది పరిస్థితి. మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా అనేది ఒక నినాదం అండి, ఇదివరకేమో విధానం, అది ఇప్పుడు నినాదం. విధానం అంటే మన దేశంలో మనం అన్ని ప్రొడక్ట్స్ చేసుకునేవాళ్ళం, ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా అని ఒక నిదానం వచ్చిందంటే మనం ఎంత దుర్గతిలో ఉన్నామో చూడండి. ఇదంతా ఒక విచిత్రమైన పరిస్థితి అండి. ఏ పని చేయకుండా మేము ఎన్నికల్లో గెలవాలి, గెలిచిన తర్వాత ప్రభుత్వంలో ఉండాలి, తర్వాత ఇంకో ప్రభుత్వాన్ని పడగొట్టాలి. ఇది మన పాలసీ. మేడ్ ఇన్ ఇండియా ఏం లేదు, మేక్ ఇన్ ఇండియా కూడా లేదండి. కనుక ఈ పరిస్థితిలో ఉన్నాం మనము. మీరు కరెక్ట్ క్వశ్చన్ రేజ్ చేశారు. ఇక మన మిత్రులు అడిగారు, చెప్పండి చెప్పండి, మీరు అడగండి. అవును, మీరేమంటున్నారు? ఇప్పుడు నన్ను మీరు తెలంగాణ ముఖ్యమంత్రి అడగాల్సిన ప్రశ్నలు నన్ను అడుగుతున్నారు. చెప్పండి. ఇప్పుడు నాకు సమస్య అర్థమైంది, నా జవాబు వినే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను విమానం ఎక్కాలంటే, ఈ దేశంలో నేను విమానం ఎక్కాలంటే అదేంటండి ఆ బంధు యాప్, ఆరోగ్య సేతు యాప్ నేను పెట్టుకోవాలి. ఆరోగ్య సేతు యాప్ ఏం చెప్తుందంటే నేనేం చెప్పినో నాకే చెప్తుంది అది. ఇప్పుడు నాకు దగ్గుంది వాడ పొద్దున, నేను పొద్దున 3 సార్లు మా అబ్బాయి లెక్క పెడతాడు, నాన్న నువ్వు 3 సార్లు తగ్గినావు, నువ్వు జాగ్రత్తగా ఉండు, మిగతా వాడు తగ్గితే వాడిని పారిపోతాడు వాడు, నువ్వు మాస్క్ పెట్టుకొని పోని చెప్తాడు వాడు. అట్లా నేను తగ్గిన విషయం నా ఆరోగ్య సేతు నాకు చెప్తుంది. అది నాకే కాదు, నీకు కూడా చెప్తుంది. ఇక వీడు 3 సార్లు ఇవాళ పొద్దున తగ్గిండి, శ్రీధర్ అనేవాడు ఇవాళ జయశంకర్ ఉపన్యాసం చెప్పడానికి వస్తున్నాడు, జాగ్రత్త అంటే మీరంతా పారిపోతారు, మీటింగ్ వచ్చేవాడు ఉండడు. ఇటువంటి యాప్, ప్రైవసీని భంగం చేసే యాప్, నా సంగతి నా ద్వారానే చెప్పించే యాప్ నేను ఖచ్చితంగా నోరు మూసుకొని పాటిస్తే దాంట్లో డౌన్లోడ్ చేసుకుంటే తప్ప నేను విమానం ఎక్కలేను. ఏం చేయమంటారు? ఇవాళ ఆధార్ కార్డు లేకపోతే నన్ను టెలిఫోన్ కూడా నాకు ఇవ్వడు ఎవడు కూడా. అట్లా మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ రైతుకు పంట అనేది మీరు అందులో ఒక పాయింట్, ఒక ఉదాహరణ మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మనమంతా? ఇది మన పరిస్థితి. మనం చాలా ఎట్లా బ్లాక్మెయిల్కి గురవుతున్నామంటే, ఇప్పుడు ఈ మధ్య మా బంధువు ఒక ఆయన చనిపోతే ఆయనని ఎలక్ట్రిసిటీ క్రిమేటేరియంకు తీసుకోపోతే ఆధార్ కార్డు ఉందా అని అడిగాడు ఆయన. అంటే నేను నాదా ఐదా అని అడిగాను. అంటే ఆయనదే అన్నాడు. ఆయన లేదు నాది ఇస్తాను, మీరు చచ్చిపోలేదు కదా సార్, నేను కూడా అదే అంటున్నా అన్న. మరి ఆయన ఏం చేద్దాం? ఇప్పుడు ఆయన ఆధార్ కార్డు లేదు, ఇప్పుడు ఆయన తగలబెడదామా తగలబెట్టదో ఒక మాట చెప్పండి అన్న. అంటే ఏం సార్ అది విచిత్రంగా మాట్లాడుతున్నాను మీరు? నేను విచిత్రంగా మాట్లాడుతున్నాను, ఎవరిట్లా మాట్లాడలేదు సార్ అన్నాడు. అంటే మరి నువ్వు ఆధార్ కార్డు ఉన్న వాళ్ళని అడుగుతావు, ఇప్పుడు ఆయనకు లేదు, మరి నేనేం చేసేదాన్ని? ఇటువంటి పరిస్థితి వచ్చిందండి. మీరు పంటల గురించి మాట్లాడుతున్నాను, నేను చావు గురించి మాట్లాడుతున్నాను. ఇది మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం. దీన్ని ప్రశ్నించాలని మీరు ప్రశ్నిస్తున్నారు, సంతోషం. కానీ నన్ను అడుగుతున్నారు, అదే ప్రశ్న వాళ్ళని అడగండి, అప్పుడు మీరు పైకి వస్తారు, ఈ దేశం బాగుపడుతుంది. అడగండి సార్. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే. అంటే ముఖ్యంగా ఒక మొదటి ప్రశ్న, ఎన్నికైన ప్రభుత్వాలు
ప్రభుత్వాలు రాజ్యాంగ హక్కులను పౌర హక్కులను ఉల్లంఘించినప్పుడు పౌర సమాజం పాత్ర ఏంటి? రెండో ప్రశ్న, ఇప్పుడు తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ అది ప్రజల ఆకాంక్షలను గౌరవించడం, అలాగే ప్రజా సమస్యలను పరిష్కరించడం, ముఖ్యంగా రాజ్యాంగ హక్కుల్ని అది అమలు చేయడంలో అది ఎంతవరకు సఫలమవుతుంది, విఫలమవుతుంది, దాని గురించి మీకు అభిప్రాయం? సార్ అది కరెక్ట్ అండి, ఇది 100% కరెక్ట్ ప్రశ్న సార్. మొట్టమొదట మీరేమన్నారు, పౌర సమాజం అన్నారు. పౌర సమాజం అని చెప్పుకోవాలంటే కూడా ఈ దుర్మార్గ రాజ్యాంగ వ్యతిరేక వ్యవహారాలను ప్రశ్నించాలండి. కాళ్ళు చేది అన్నాడు, నువ్వు పౌరుడివారా అంటే ఇదే. మనం పౌర సమాజమా పౌర సమాజమా తెలుసుకోవాలి మనమే. మనం ఊరికే మనం ఎన్నికైపోయింది, మనం ఓటేసినాం, మన పార్టీ వాడు గెలిచిందని నిద్రపోయే పరిస్థితి లేదు సార్, ఏ దేశంలో కూడా లేదు. ప్రజాస్వామ్య దేశంలో అసలే ఉండదు. కనుక నిరంతర నిఘా సార్, ప్రజాస్వామ్యం అంటే నిరంతర నిఘా. మీకు తెలుగులో మా జనధర్మ పత్రికకు ఒక నినాదం ఉండేది, మేము బట్టి పెట్టేది అదేమిటంటే అది ఒక డెమోక్రసీ ప్రిన్సిపల్. అది అనవరత జాగృతియే ప్రజాస్వామ్య సుస్థిరతకు ఆధారము. వండర్ఫుల్ రూల్ సార్ ఇది. అంటే ఎవర్ విజిలెంట్గా ఉండాలి. విజిలెంట్ సిటిజన్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఏ కాన్స్టిట్యూషనల్ సొసైటీ. ఇఫ్ దేర్ ఈజ్ నో విజిలెంట్ సిటిజన్ దేర్ ఈజ్ నో కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్. కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ అంటే ఏంటి సార్? నువ్వు చెప్పిన మాట చెయ్యకపోతే నువ్వు ఎందుకు చేయలేదని అడిగేవాడు ఉండాలి. నా సమస్య ఏంటంటే అందరు నన్ను అడుగుతారు, అడగాల్సిన వాడిని అడగరు. అడగాల్సిన వాడిని అడగంటారు బాబు, నేను చెబుతున్నాను. ఇప్పుడు రేషన్ షాప్కి పోయి నువ్వు పాస్పోర్ట్ ఇవ్వమంటే అట్లా రేషన్ కార్డే ఇస్తాడు వాడు. కనుక వాడిని పోయి రేషన్ కార్డు అడిగేవాడిని రేషన్ ఇరా అని అడగాలి. పాస్పోర్ట్ ఇవ్వండి, ఆ పాస్పోర్ట్ ఎందుకు ఇవ్వరా అని అడగాలి. నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు? నిజంగా చెప్తున్నా, ఆర్టీఐ మీద నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను సార్. ఆర్టీఐ 90% ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఆర్ సాల్వ్డ్ బై ఆర్టీఐ. అందుకని ఆర్టీఐని దెబ్బకొడుతున్నారు వీళ్ళు. సో వీ హ్యావ్ టు క్వశ్చన్ సార్, ఎవ్రీ డే వీ హ్యావ్ టు క్వశ్చన్. ఎన్నికైన మరునాటి నుంచి మనకు పని ఉంటుంది. నెక్స్ట్ ఎన్నికల్లో వాడిని ఓడించాలి, మనం ఖచ్చితంగా ఓడించాలి, కొత్తోడు రావాలి. నన్ను అడిగితే ఒక్క ప్రభుత్వం ఒక్క 5 ఏళ్లే ఉండాలి, మళ్ళీ రావద్దు వాడు. అమెరికాలో 2 సార్లు అన్నాడు, నేను ఒకసారి. ఇప్పుడు ట్రంప్ ఒకసారి చాలు కదా, ఇంతకన్నా ఎక్కువ మనం భరించగలమా? అట్లాగే మనవాడు కూడా అంతే, ఒక్కసారి చాలన్నాడు వాడు. మొత్తం 50 ఏళ్ళు ఎన్నికైతున్నారు ఒక్కొక్కడు, అంతమంది భక్తులు ఉన్నారు మన దేశంలో. కాబట్టి క్వశ్చన్ చేయాలి సార్. భక్తి అనేది దేవుడి దగ్గర, గుడికి పోవాలి భక్తులు. సెక్రటేరియట్లో భక్తి ఏంటండి? అసెంబ్లీలో భక్తి ఏంటి సార్? అర్థం లేకుండా. అసెంబ్లీలో శక్తి ఉండాలి, గుడిలో భక్తి ఉండాలి. ఈ భక్తిని శక్తిని విడదీయాలని మనం జనానికి చెప్పాలి. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. కొత్త నినాదం వచ్చింది, భక్తి శక్తి విడదీయాలి. వాడుకుంటారా? వాడుకోండి, ఆయన అన్నీ వాడుకోండి, ఏం చేస్తాం. ఇంకా చాలా ఎక్కువసేపు మాట్లాడుకున్నావా? ప్రకాష్ ఎక్కడున్నారు? చెప్పండి సార్. ప్రకాష్ రామగిరి గారు. నమస్కారం. 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 చాలా బాగుంది, మళ్ళీ పాత దినాలను తోడినట్టుగా ఉంది. ఆ రోజు వస్తుందో అదే తెలంగాణ విద్యావంతమైన వ్యక్తుల జిజ్ఞాస పరుల ఆలోచన విధానం తోడు చేసుకున్నాడు. థ్యాంక్స్. చాలా సంతోషం. ఇంకొక విషయం ఏమడదాం, ముఖ్యంగా ఈ కోవిడ్-19 ఈ కోవిడ్ అసలు లాక్డౌన్ విధించడమే ఒక అన్ప్లాన్డ్ లాక్. మీకు మంచి విషయాన్ని తోడు తీసుకొస్తున్నారు. ఏ విధంగా అయితే వలస కార్మికులు పాల్పడ్డ ఇబ్బందులు ఇవన్నీ, ఆ వలస కార్మికులతో పాటు రోజు కూలీలు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు. కానీ ఎప్పుడైతే లాక్డౌన్ విధించిందో అప్పుడు కూడా టెస్టులు చేయలేదు. టెస్టులు ఎందుకు చేయలేదు అంటే మేము చెయ్యమని కరాఖండిగా చెప్పిన నాయకులు మన హెల్త్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా కరాఖండిగా చెప్పారు, టెస్టులు చేయమని అని చెప్పారు, వ్యక్తిగతంగా చెప్పారు. అందుకే ఢిల్లీలో హెల్త్ మినిస్టర్ కూడా వచ్చింది కరోనా, టెస్ట్ చేయకపోవడం వల్లే వచ్చింది. ఢిల్లీలో హెల్త్ మినిస్టర్ కూడా ఇట్లే మాట్లాడండి, మేము టెస్టులు చేయమని. ఆయనకే వచ్చింది పాపం, అప్పుడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నాడు. అది నిర్లక్ష్యం. అది సార్. దీన్ని కట్టడి చేయడానికి మన దగ్గర ఏమైనా ఉపాయం లేకపోతే సార్ ఇది కేసు వేసి మీరు నిర్వహించగలరు. కేసులు వేయాలి సార్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా సార్, మీరు చాలా కరెక్ట్గా మాట్లాడారు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ దేశంలో కేసులు పెట్టాలంటే కోర్టులు పనిచేయాలి కదా సార్. కోర్టులు ఒక కోర్టు హైకోర్టులో ఒక బెంచ్ పనిచేస్తుంది సార్. రోజు 50 కేసులు మించి తీసుకోరు. మీ కేసు వినడానికి కూడా కోర్టు కూడా లేదు అక్కడ.
ఇప్పుడు మనం లాక్డౌన్లో ఎత్తేసిన తర్వాత మొదట ఏమి ప్రవహించింది తెలుసా? మద్యం ప్రవహించింది. మద్యం న్యాయం కాదు. కోర్టులు బంద్, మద్యం దుకాణాలు ఓపెన్. మన దేశం అది. నేనేమంటా అంటే నువ్వు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మనమంతా మాట్లాడుకుంటున్నాం కదా, ఏం కోర్టులు వినలేవా? వినాలి కదా. కోర్టులు వాడు పెడితే నువ్వు అడగొచ్చు, ఏదైనా కోవిడ్ టెస్ట్ చేయట్లేదు కదా నువ్వు అడగొచ్చు. సుప్రీంకోర్టు ఒకటే పనిచేసింది సార్. సుప్రీంకోర్టులో 10 పిటిషన్లు వేసారు. ఏది కోవిడ్ వలస కార్మికుల గురించి అడిగితే 10 తుంగలో దొక్కింది సుప్రీంకోర్టు. తొక్కితే 20 మంది న్యాయవాదులు అడిగారు సుప్రీంకోర్టు, నీకు నమస్కారం పెట్టి చెప్తున్నాను, దయచేసి ఈ విషయం పట్టించుకోండి, ఇది రాజ్యాంగబద్ధమైనది, ఇది రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత మీ మీద ఉంది అని చెప్తే బుర్రకెక్కింది వాళ్ళకి. ఎక్కి 2 నెలల తర్వాత వలస కార్మికుల గురించి పట్టించుకున్నారు. ఇక గవర్నమెంట్ గురించి చెప్తా మీకు. గవర్నమెంట్కి వలస కార్మికులు అనే ఒక జాతి ఈ దేశంలో ఉన్నదని తెలియదు. వాళ్ళు అటువంటి మనుషులు అనేవాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు మన ఇళ్ళు కట్టేది వాళ్ళే, మన డ్రైనేజ్ సాఫ్ చేసి ఎలక్ట్రిసిటీ ఇచ్చేది వాళ్ళే. వాళ్ళకి తెలియదు పాపం. అంత అజ్ఞానంలో ఉంది ప్రభుత్వం. అందుకని వాడి గురించి పట్టించుకోకుండా 3 గంటలు నోటీస్ ఇచ్చాడు మహానుభావుడు. మనం చప్పట్లు కొట్టమంటే కొడితిమి, తప్పెట్లు కొట్టమంటే కొడితిమి, సెల్యూట్ పెట్టమంటే పెడితిమి. ఇక నువ్వు చేయంది ఏముంది అంటే పొమ్మంటే పోతాడు అనుకున్నాడు వాడు. ఇన్ని చేసినాడు అది చేయడా అని 3 గంటల్లో పోరా అన్నారు. వాడు బయలుదేరారు. వాళ్ళు కూడా ఎంత గొప్పవాళ్ళండి. ఒక్క మాట అనకుండా, ఒక్కడిని అడగకుండా, మనం 600 మైళ్ళు నడుస్తామా లేదా చూసుకోకుండా పసిపాపను వాళ్ళని చంకలు వేసుకొని నడుస్తున్నారంటే ఈ దేశంలో ఇంత టాలరెన్స్ ఉంది బాస్, ఇంత టాలరెన్స్ ఉంది. మనమే సుప్రీంకోర్టు పట్టించుకోదు. ఇక మీరు కేసులు పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి చెప్పండి? నేను ఈ మధ్య జస్టిస్ డెలివరీ డ్యూరింగ్ కరోనా డేస్ అని ఒక కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేసిన. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఈ 4 దేశాల్లో న్యాయం పడిపోయింది సార్. నిద్రపోతున్నది న్యాయం. ఒకే ఒక్క సంస్థ నడుస్తున్నది. ఏమిటంటే ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరో తెలుసా? పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు, అంతే. ఇంకేది పనిచేయదు. పోలీసులు, రెవెన్యూ, డాక్టర్లు. పాపం డాక్టర్లు విక్టిమ్స్ అనుకోండి. డాక్టర్లు, పోలీసులు, రెవెన్యూ, మన ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానమంత్రి, వీళ్ళే పనిచేసేది. ఇంకెవరు చేయట్లే. కళాశాల లేవు, పార్లమెంట్ లేదు, అసెంబ్లీ లేదు, కోర్టులు లేవు. ఎవరిని అడగాలి సార్? కోవిడ్ అనేది రాజ్యాంగాన్ని చంపేసింది. కరోనా వైరస్ మొదలు దేనికి వచ్చిందంటే రాజ్యాంగానికి వచ్చింది. మన దేశం అది. అడిగితే నా మీద సెడిషన్ కేసు పెడతారు. అడిగితే సెడిషన్ కేసు. సెడిషన్ అంటే దేశద్రోహం సార్. సెడిషన్ అంటే రాజద్రోహం. అడిగిన వాడి పైన రాజద్రోహం కేసు పెట్టడం దేశద్రోహం. అట్లా లేదు, ఎక్కడ చట్టంలో లేదు. ఇది మన దేశ పరిస్థితి. దారుణంగా ఉంది. 100% మనం నిరంతరం మాట్లాడాలి, క్వశ్చన్ చేయాలి, ఆర్టికల్స్ రాయాలి, ఉపన్యాసాలు చెప్పాలి, కరపత్రాలు తీయాలి, వీడియోలు దాన్ని ఏమంటారు సోషల్ మీడియాలో మాట్లాడాలి, లైకులు పెట్టాలి, అన్లైకులు పెట్టాలి. ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడితే నాకు లైకులు తక్కువ వస్తాయండి, చాలా తక్కువ వస్తాయి. నన్ను హేట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మరి మన సమాజం గొప్పగా ఉన్నదా సార్ చెప్పండి మీరు? ఇటువంటి మాటలు మాట్లాడేదానికి లైకులు ఎక్కువ వచ్చే ఉద్యమం ఒకటి తీయాలి. దీని మీద కేసు పెట్టేట్టు ఉండదు. నమస్తే సార్. నమస్కారం. అయ్యా వేణుగోపాల్, బాగున్నారా? సార్ బాగున్నా సార్. అది ఇప్పుడు ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీవ్రత శిక్ష పట్టేది ఏదైనా కేసు ఉందా సార్? ఏంటి? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వని వాళ్ళకి ఎక్కువ పెనాల్టీ కానీ ఎక్కువ శిక్ష పడే కేసు ఏమి సార్? నేను కొన్ని వేల మంది వేసా సార్. నేనే వేల మంది నన్ను కోట్ల రూపాయలు లెక్కేసుకుంటే, కోట్ల రూపాయల కౌంట్ వేసుకుంటే నేను ఎక్కువ కోట్ల రూపాయల ఫైన్ విధించిన, నాకు ఇచ్చిన జీతం కన్నా ఎక్కువ నేను గవర్నమెంట్కి ఇప్పించిన డబ్బు. నమస్కారం సార్. వరంగల్ నుంచి సుధాకర్ మాట్లాడుతున్నాను. సుధాకర్ సార్, ఒక మాజీ పాత్రికేయుడిగా ఇక్కడ ఎవరు మాజీ పాత్రికుడు, నేనా మీరా? తెలంగాణలో ఉన్న పాత్రికేయుల దుస్థితిపైన దానిపైన కామెంట్. మీరు దుస్థితి అనడమే ఒక కామెంట్ కదా బాస్. ఇంకనేం దాన్ని ఏమనాలి? మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. దుస్థితి. అడిగే పొజిషన్లో లేము, అడిగి తిట్టితే మళ్ళీ అడిగే పొజిషన్లో లేము. అడగం, అడిగితే తిడతారు, తిడితే మనం మాట్లాడలేం. అది పరిస్థితి. జనధర్మ వరంగల్ వారికి పూర్వవైభవం ఏమన్నా తీసుకొచ్చి ఆలోచించడం. ఇది పత్రికా రంగానికి పూర్వవైభవం రాదు,
ఇక మా పత్రికకి ఏమొస్తుంది సార్. నేను అందుకే ఇప్పుడు అది కష్టం నాకు తీయడం. వరంగల్లో కూర్చొని నేను జనధర్మ వరంగల్ తీయడం కష్టం. కనుక నేను మొత్తం ప్రపంచానికి పోయే పత్రికల్లో ఇంటర్నెట్లో రాస్తున్నాను. ఐఎమ్ రీచింగ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ దాన్ మై వీక్లీ హ్యాస్ రీచ్డ్. అయితే సెంటిమెంటల్గా అది నడపాలని ఉంది. నేను వెబ్సైట్లో నడపాలని ఆలోచన చేస్తున్నాను. జనధర్మ వెబ్సైట్ ఆల్రెడీ ప్రారంభించిన, మళ్ళీ ఆ వెబ్ జర్నల్గా ఏమైనా చేద్దామా అని ఆలోచిస్తున్నాను. చేద్దాం. మనోళ్ళంతా బంద్ చేద్దామని చూస్తున్నాం. లేదు 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 సార్, నో ప్రాబ్లం. అట్లా కాదండి, ఇంకా దగ్గర నింటున్నాం సార్. లేదు చెప్పండి చెప్పండి. వాళ్ళు కేవలం ప్రభుత్వ పథకాల గురించి మాత్రమే పాడారు, ఆయన గురించి మాత్రమే పాటలు రాసుకున్నాడు. ఈ కోవిడ్-19 సంబంధించినటువంటి వాటి ప్రజలకు పత్రికలు ఇచ్చినటువంటి అలా భజన మండలికి సంబంధించినటువంటి వారు ఇప్పటి వరకు కూడా బయటికి రావడం లేదు సార్. మరి ఆ కళాకారులు ఈ విధంగా ఉండడం ఎంతవరకు సమస్య? సరే, ఒక్క మాట చెప్తా సార్. జనరల్గా ప్రజాస్వామ్యం ఇంతకుముందే నేను చెప్పాను, భక్తి భజన అనేది గుళ్ళలో ఉండాలి సార్. భక్తి భజన అనేది సెక్రటేరియట్లో ఉండొద్దు, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండొద్దు, సుప్రీంకోర్టులో ఉండొద్దు, హైకోర్టులో ఉండొద్దు, ప్రధానమంత్రి కార్యాలయంలో భక్తి భజన ఉండొద్దు సార్. గుళ్ళు కట్టుకోండి సార్, కావాలంటే ఎవడొద్దన్నాడు, ఆ గుళ్ళో భజన చేసుకోండి. నేను కూడా వస్తా, నేను ఒక ఉపన్యాసం కూడా చెప్పండి చెప్తాను. కానీ సెక్రటేరియట్లో భజన ఏంటి సార్? చాలా తప్పు.